పరలోకమందున్న మనం మిక్కిలి ప్రేమించిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మేమేమై ఉన్నాము అది కేవలము నీ కృప వలన మాత్రమే ఉన్నాము. నీ కృపను బట్టి దేవునితో గడియని ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో ఈ 10వ దినం మీ పరిశుద్ధ సన్నిధిని చేరి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించి మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాను. నా మాటలో నిష్ప్రయోజనము, నేను నిస్సారమైన వాడను. మీరు మాట్లాడితే మాకు సారం కలుగుతుంది. మీరు మాట్లాడితే మేము ప్రయోజకులంగా మలచబడతాం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరము మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవునితో ఒక గడియ అనే ఈ ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమములు విశేషంగా 10వ దినంలోనికి నడిపించబడ్డాం. అంటే 10 దినాలు ఈ రోజుతో ఫస్ట్ ఫ్రేజ్ ముగించబడుతుంది. అమ్మయ్య అనుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు? అమ్మయ్య 10 రోజులు అయిపోయింది, ఇంకొక 30 రోజులు ఉంది, గడిచిపోద్దులే అనుకునేవాళ్ళు. ఇలాంటి ఒక అనుభవం మీ ఇంటి దగ్గర అన్నం కంచ ముందు కూడా దొరకదు, మీ పడక మీద కూడా దొరకదు. ఇది ఒక ఆధ్యాత్మిక సహవాసం, ఇది ఆత్మీయ వ్యాయామం. ఆయన ప్రజలతో, ఆయన ప్రజలందరితో కలిసి ఇలాగూ దేవుని సన్నిధిలో స్తుతించడం, ఆరాధించడం, ఇది ఒక ఆధ్యాత్మిక ఆనందము అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. దైనందిన జీవిత ప్రయాణంలో లోకములు కలిసి కొట్టుకుపోతున్నటువంటి మనం ఇలాంటి ఆత్మీయ ఆనందాలకు, ఆధ్యాత్మిక వ్యాయామాలకు దూరం అయిపోయి దేవుని కృపలను మనం పొందుకోలేకపోతున్నాం. ఇష్టమున లేకున్నా, బలవంతము లేదంటే మరొక రీతిగాను ఈ కార్యక్రమాలు జరగడం ఎంతో కొంత మేలు. ఇలాంటి ఒక అనుభవాన్ని మనము కోల్పోయినప్పుడు కానీ అయ్యో అప్పటిలాగా పెట్టుంటే బాగున్నేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా కోల్పోతేనే కానీ విలువ తెలియదు. అది దేవుని వాక్యమైన, దైవిక సహవాసమైన ఏదైనా సరే. ఈరోజు 10వ దినంలోనికి నడిపించబడ్డాం. ఈ 4 10ల భాగంలో మొదటి భాగాన్ని మనము ముగించుకోబోతున్నాం. ఈ 10వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వచనాలు, దెబోరా 40 లేదా 40. ప్రభునందు ప్రియులారా, ఈ దెబోరా గురించి చాలాసార్లు స్త్రీల కుటాలలో లేదా స్త్రీల సభలలో వినుండొచ్చు, మాట్లాడుకుని ఉండొచ్చు. సాధారణంగా పరిశుద్ధ గ్రంథములో స్త్రీల గురించి ధ్యానం చేయాలంటే మనకున్నటువంటి నాలెడ్జ్ ఏమిటంటే అది స్త్రీల సహవాసం అయి ఉండాలి, అది స్త్రీల కూడిక అయి ఉండాలి, అది స్త్రీల మీటింగ్ అయి ఉండాలి. అప్పుడే ఇలాంటి స్త్రీల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఈరోజు దేవుడు ఈ న్యాయాధిపతుల గ్రంథములు దెబోరా ద్వారా యూనివర్సల్గా, అంటే సార్వత్రికంగా మాట్లాడడానికి, న్యాయాధిపతి, ప్రవక్త, దైవజనుడు ఎవరైనప్పటికీ సందేశము అది యూనివర్సల్. దేవుని సందేశం అనేది ఒక జెండర్కి సంబంధించింది, ఒక జాతికి సంబంధించింది కాదు. దేవుని సందేశం అది ఎవరి ద్వారా చెప్పబడినా, ఎవరి ద్వారా అందించబడినా అది యూనివర్సల్, సార్వత్రికమైన, అందరికీ చెందినది, అందరికీ వినిపించేది, అందరికీ సంబంధించింది. అలాంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క న్యాయాధిపతి దెబోరా. ప్రభునందు ప్రియులరా, నిన్నటి దినమున మాట్లాడుకున్నాం, షమ్గరు గురించి మాట్లాడుకుంటూ ఇంకా ఏహూదు చనిపోలేదని మనం మాట్లాడుకున్నాం. ఈ 4వ అధ్యాయము ఒక ప్రూఫ్ అనమాట అండి. అదేమిటంటే ఏహూదు మరణమైన తర్వాత, అంటే షమ్గరు తర్వాత కూడా ఏహూదు బతుకున్నాడు. దెబోరా కాలం వరకు, దెబోరాను పిలిచే ముందు ఏహూదు చనిపోయాడు. మరలా ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులైపోయారు. అలాంటి సమయంలో ఆయన హసోరులో ఏలు కనాను రాజైనటువంటి యాబీను చేతికి వారిని అప్పగించాడు. అతని సేనాధిపతి అన్యుల హరోషతులో నివసించిన సీసెరా, అతనికి 900 ఇనుప రథములు. 900 ఇనుప రథాలంటే ప్రియులారా
ఆ రోజుల్లో ఇది సామాన్యమైనటువంటి సైన్యం కాదు, అరవీర భయంకరమైనటువంటి సైన్యం. ఇనుప రథాలే 900 మంది ఉన్నాయి. 900 రథాలు ఉన్నాయంటే రథము నడిపేవాడు ఒకడు, రథం మీద ఉన్నవాడు ఒకడు. 1800 మంది రథానికి చెందిన వారు ఉన్నారు. ఇక రౌతులు, గుర్రపు రౌతులు ఎంతమంది ఉన్నారు, సైనికులు ఎంతమంది ఉన్నారు, ఇతర మిలిటరీ బలగానికి సంబంధించినటువంటి బ్రాంచెస్లో ఎవరెవరు ఉన్నారు మనకు తెలియదు మొత్తానికి. ఏది ఏమైనప్పటికీ విస్తారమైనటువంటి సైనిక బలము సంపత్తి కలిగినటువంటి అరవీర భయంకరుడు ఎవరండి? సీసెరా. అతని యజమాని రాజు యాబీన్. వారిని పంపించగా ప్రియులారా, ఇంచుమించు అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాటండి? కఠినమైనటువంటి బాధ, శ్రమ కాదండి, అంతకు మించి అనమాట అండి. ఇది కఠినమైనటువంటి బాధలు పెట్టారు. అప్పుడు మళ్ళా యథావిధిగా ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే దెబ్బ తగిలితేనే కానీ దెబ్బ తగిలితేనే కానీ దేవుడు గుర్తున్నాడు. దెబ్బ తగిలితేనే కానీ దేవుడు గుర్తున్నాడు. అప్పుడు మళ్ళా దేవుడు గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేసి ఆ కాలమున లబ్బిదోతు భార్య అయినటువంటి దెబోరాను, అలాగే హెల్పర్గా బారాకును పంపించాడు. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్. ఇంతకీ బారాకు న్యాయాధిపత, దెబోరా న్యాయాధిపత అని ప్రియులారా, పండితుల అభిప్రాయము, విశ్వాసుల అభిప్రాయం ఏదున్నప్పటికీ ఇక్కడ దెబోరాను మాత్రమే న్యాయాధిపతిగా చూపిస్తున్నాడు. బారాకును ఒక సైనిక నాయకునిగా చూపిస్తున్నాడు. ఈమె యుద్ధం చేయలేదు కాబట్టి బారాకు సహాయం చేత, లేదా బారాకుకి ఈమె సలహా ఇచ్చి యుద్ధం చేయించి ఆ యొక్క పరిస్థితులతో నెగ్గినట్లు చూస్తున్నాం. విచిత్రం ఏమిటంటే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు 4వ న్యాయాధిపతిమే వన్ అండ్ ఓన్లీ విమెన్ లీడర్ అనమాట అండి. న్యాయాధిపతుల చరిత్రలో పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక్క న్యాయాధిపతి. ప్రవక్త్రి అన్నటువంటి చాలామంది గురించి రాస్తారు. న్యాయాధిపతుల గురించి మనం చదువుకోవాలంటే ఒకే ఒక్క న్యాయాధిపతి ఇశ్రాయేలు చరిత్రలో ఎవరండి? ఈమె దెబోరా అనమాట అండి. ప్రియ సంగమా, ఈ దెబోరా జీవితం గురించి కొన్ని ఆత్మీయ అంశాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇశ్రాయేలు ప్రజలకు సిగ్గొచ్చేటట్టు ఆయన ఒక స్త్రీని వాళ్ళకి నియమించాడు అనమాట అండి. నిజమే, చాలాసార్లు మన జీవితాలకు సిగ్గు రావాలంటే మనం ఎవరినైతే అల్పమని స్వల్పమని భావిస్తూ ఉంటామో వాళ్ళని మన ఏలికలుగా చేసి పెడతాడనమాట. ఏలికలుగా చేసి పెడతాడు. వారి ద్వారా మనము సిగ్గు తెచ్చుకుని దేవుని వైపు తిరుగుతామని. ఈరోజు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తిత్వము, చరిత్ర, లీడర్షిప్ క్వాలిటీస్ కలిగినటువంటి దెబోరాను గురించి మనం ఆలోచన చేద్దాం. అన్ఫార్చునేట్లీ మనం చాలాసార్లు ఈమె గురించి ఎక్కువ ఆలోచన చేయం. ఎప్పుడు మనం రూతుల గురించి ఆలోచన చేస్తాం, ఎప్పుడు శారాల గురించి ఆలోచన చేస్తాం, రిబ్కాను గురించి ఆలోచన చేస్తాం, ఎప్పుడు చూసినా యొకోబెతు గురించి ఆలోచన చేస్తాం. ఇలాగూ మనకి బాగా ఫెమిలియర్, బాగా పేరెన్నికగనటువంటి వ్యక్తుల గురించి. కానీ వారందరికంటే ఏమాత్రము తీసిపోయినటువంటి ఒక విమెన్ లీడర్ ఇన్ ద బైబిల్ ఆమె దెబోరా. ఈమెను గురించి ఎన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం చెప్పండి. ఫర్ చేంజ్ ఈసారి 9 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 7 అనేటప్పటికి అమ్మ బాబు 7 అని 7 మొక్కలు పెడుతున్నారు. ఫర్ చేంజ్ ఈసారి 9 విషయాలు ఆలోచన చేద్దాం. ఇంకా ఉన్నాయి కానీ ఒక లిమిటేషన్ పెట్టుకుని 9గా దాన్ని ఆపేయడం జరిగింది. ఈ 9 విషయాలు ప్రియులారా అద్భుతమైన విషయాలు ఏం కాదు, మర్మాత్మకమైన విషయాలు ఏం కాదు, బట్ మన లైఫ్కి యూజ్ అయ్యేది, మన లైఫ్కి అప్లై చేసుకునేవి, అన్వయించుకోగలిగినటువంటివి. అంతేకాదు అవి మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మన లైఫ్ కూడా చాలా అద్భుతంగా మారిపోతుందండి. ఆ విషయాలు మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటి విషయం దెబోరా గోత్రం. చెప్పండి, ఇది ఒక క్విజ్ క్వశ్చన్ అనుకోండి. దెబోరా గోత్రం అక్కడ ఉంటే చంటి పిల్లడు కూడా చెప్తాడు. నేను గోత్రం అడిగాను. తెలివి, మన బైబిల్లో తెలుగు ప్రయోగించకూడదు. దెబోరా గోత్రం ఏమిటండి? నిజానికి ఇక్కడ ఏమీ కనిపించదు మీరు వెతికిన. బట్ 5వ అధ్యాయంలో 15వ వచనం రేపటి దినమున ధ్యానం చేస్తాం. దెబోరా గీతంలో అక్కడ ఒక క్లారిఫికేషన్. ఇస్సాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చింది. దీనిని బట్టి పండితులు, ఎక్కువ మంది పండితులటువంటి అభిప్రాయము లేదా బైబిల్ డిక్షనరీ యొక్క వ్యాఖ్యానం, ఈమె ఇస్సాకారు గోత్రానికి చెందినది. అంటే ఏ లీడర్ ప్రియులరా ఆ గోత్రాలతో వచ్చేవారండి. ఆ కాలంలో ఇశ్రాయేలు కాలంలో ఏం చేసేవారంటే
ఒక లీడర్ ఉంటే ఆ గోత్రముతో వారు వచ్చేవారు, ఆ గోత్రాన్ని వెంబడించి. ఇక్కడ దెబోరా, ఇస్సాకారీయులు అధిపతులు దెబోరాతో కలిసి వచ్చారు కనుక ఆ గోత్రానికి లీడర్ మేబీ ఆమె ఇస్సాకారీయురాలు అయి ఉండొచ్చు. కనుక మనము అదే తీసుకుని ఆమె ఇస్సాకారు గోత్రీకురాలు. ఇస్సాకారు అంటే ఆదికాండము 30:18 ప్రకారం ప్రతిఫలము దయచేయు. ఇస్సాకారు అంటే అర్థం ఏంటండి? ప్రతిఫలము దయచేయు. ఇక్కడ ఎలాంటి సమయంలో ఇస్సాకారు గోత్రీకురాలైనటువంటి దెబోరాను ఇశ్రాయేలీయులకు ఇచ్చాడండి? మరు యాబీను సేనాధిపతి అయినటువంటి సీసెరాతో 20 సంవత్సరాలు కఠినమైనటువంటి బాధలు అనుభవిస్తున్న కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి? దేవునికి మొర్రపెట్టారు, ప్రార్థన చేశారు. ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలు ప్రజల ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు ఇస్సాకారు గోత్రము నుంచి, అనగా ప్రతిఫలము దయచేయు అని అర్థమిచ్చు, ఇస్సాకారు గోత్రము నుంచి దెబోరాను వారికి అనుగ్రహించాడు. నిజమే ప్రియులారా, 107వ సంకీర్తన 6వ చరణం, 13వ చరణం, 19వ చరణం, 28వ చరణం. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెట్టారు. యెహోవా వారి మొర్రను ఆలకించి వారిని విడిపించారు, వారి ఆపదల నుంచి విడిపించారు. నిజమే ప్రియులారా, మన కష్టకాలంలో మనము మొర్ర పెడితే ఆయన ప్రతిఫలము దయచేయు దేవుడు. మనము కష్టకాలం ముందు మనస్ఫూర్తిగా విశ్వాస సంబంధంగా మనము ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కష్టకాలం ముందు మొర పెడితే తమ పర భేదము చూడకుండా ప్రియులారా, నువ్వు తప్పు చేసావా ఒప్పు చేసావా అని ఆయన పంచాయతీ పెట్టకుండా ఆయన చాలా క్లియర్గా ప్రతిఫలం దయచేస్తాడు. ఎందుకంటే మన కష్టకాలం ముందు ఆయన ప్రతిఫలము దయచేయు. ఈరోజు ఒకవేళ మనము చాలాసార్లు మాట వినని స్థితిలో దేవుని ఉగ్రతకు పాత్రలం అవుతున్నప్పుడు మనకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే ప్రతిఫలము దయచేయు దేవునికి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే దెబోరా వంటి గొప్ప విమోచన అనుభవాన్ని మన జీవితంలో కలుగు చేస్తాను. ఇక రెండవ విషయాన్ని మనం చూద్దాం. ఆమె గోత్రం చూసాం. ఆమెకున్నటువంటి రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె భర్తను గురించి ఆలోచన చేద్దాం. ఆమె భర్త చాలా ఫన్నీగా ఉంటుంది అన్నమాట మాట. ఆమె భర్త పేరేంటండి? లప్పిదోతు. లప్పిదోతు అన్న మాటకు నేను ఎంత ఆశపడతానంటే కనీసం ఇన్ని పదాలకు అర్థాలు అడుగుతున్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు చెప్పకపోతారా? అప్పుడు నాకు మళ్ళీ వెంటనే అనిపిస్తుంది వాక్యమే చదవట్లేదు, అర్థాలలోనికి వెళ్ళే అంతటి సమయం ఉంటుందా అని అనిపిస్తుంది. అర్థం చూడాలంటే మేబీ గూగుల్ సెర్చ్ చేయాలి, లేదా బైబిల్ డిక్షనరీ చూడాలి. బైబిల్ కళ్ళ ఎదుటిన్న బైబిల్ టెక్స్ట్ని లెసన్నే చదవటం లేదు కదా, గూగుల్లోనికి వెళ్ళి సెర్చ్ చేస్తాం ఫలానా వంట ఎలా ఉండాలి, సెర్చ్ చేస్తాం ఫలానా వస్తువు ఏ సైట్లో దొరుకుతుంది, సెర్చ్ చేస్తాం ఏదైనా ఇలోక సంబంధమైనటువంటి నాలెడ్జ్ కోసం. బట్ బిబ్లికల్ నాలెడ్జ్ కోసం ఎప్పుడు కూడా మనం గూగుల్ సెర్చ్ చేయాలి. నేను చూస్తూ ఉంటాను, ఎవరి పిల్లలు నొక్కేస్తూ ఉంటారు, ఏం సెర్చ్ చేస్తారో తెలియదు. విచిత్రం ఏంటంటే నడుచుకుంటూ నొక్కుంటూ వెళ్ళిపోతారు, నడుచుకుంటూ నొక్కుంటూ వెళ్ళిపోతారు. నేను అనుకుంటాను ఏదైనా వచ్చి తొక్కేస్తే ఏం చేస్తారు వీళ్ళని. ప్రియులారా, ఆయన వాక్యాన్ని మనం పరిశీలించాలి, అందులోని మర్మాలు తెలుసుకోవాలి, అర్థాలు తెలుసుకోవాలి, అది మన జీవితానికి అన్వయించుకోవాలి. బైబిల్లో ఒక పేరు రాశారు అంటే ఖచ్చితంగా దాని ద్వారా నేను ఈ 2-3 దినాల నుంచి చెప్తున్నా, ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికైనా ఇష్టపడుతున్నాను. ఒక పేరు రాయలేదంటే అది నీకు అన్నెసరీ, అది నీకు అవసరం, దాని గురించి అనవసరమైన ప్రయాస పడద్దు అని అర్థం. ఇక్కడ లప్పీదోతు భార్య చాలా స్పెసిఫిక్. ఎంతవరకు ఫలానా వ్యక్తి కుమారుడు. బట్ ఒక పెళ్ళైన స్త్రీకి ఫలానా వ్యక్తి కుమార్తె అని చెప్పడానికి అది ధర్మశాస్త్రబద్ధమైంది కాదు కదండి. పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారినట్లుగానే అడ్రస్ కూడా ఏమైపోతుంది, మారిపోతుంది. బైబిల్ ఎంతటి నాలెడ్జ్ ఇస్తుందో చూసారా. అందుకనే ఫలానా వ్యక్తి కుమార్తె అని చెప్పడం లేదు, ఫలానా వ్యక్తి భార్య అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ క్లారిటీని మనం గమనించాలి. కనుక ప్రతి స్త్రీ కూడా ఎంత చదువుకున్నా, ఎంత ఘనురాలైనా, ఎంత గొప్పదైనా వివాహం అయిన తర్వాత ఫలానా వ్యక్తి సొత్తును, అంటే ఫలానా వ్యక్తి యొక్క సొత్తు. ఈ విషయాన్ని మనం గమనించాలి. నువ్వు న్యాయాధిపతివి కావచ్చు, ఏమైనా కావచ్చు, నువ్వు బిలాంగ్స్ టు దట్ పర్సన్, అంతే. ఆ వ్యక్తికి నువ్వు చెందిన నువ్వెవరమైనా కావచ్చు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే ఆ రిలేషన్ గురించి మాట్లాడుతూ ఆమె లప్పీదోతు భార్య. లప్పీదోతు అంటే అర్థం, అసలు విషయాన్ని మర్చిపోయి అనుకున్నట్టు
లప్పిదొత్తు అంటే అర్థం దివిటి, లాంతరు అనమాట అండి. దివిటి అంటే లాంతరు. ప్రియులారా, దెబోరా ఇంత అద్భుతమైనటువంటి పరిచర్య చేసి వెలిగించబడ్డదంటే ఆమె దివిటి అని అర్థం ఇచ్చు లప్పిదొత్తును పెళ్లి చేసుకుంది. అప్పటి వరకు దెబోరా వెలిగించబడిన స్త్రీయో లేదో తెలియదు, కానీ లప్పిదోతును దివిటి అని అర్థం ఇచ్చు లప్పిదోతును చేసుకున్న తర్వాత ఆమె వెలిగించబడిన స్త్రీగా కనబడుతుంది. అంతేకాదు, ఆ వెలుగును ఇశ్రాయేలు సమాజానికి పంచుతున్నటువంటి స్త్రీగా కనబడుతున్నది. ఈ లాంతరు యొక్క విశేషం ఏంటంటే ప్రియులారా, ఒక బుడ్డి దీపంలా ఉండదు, ఒక బాక్స్ లాగా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఉంటాయి, గాజు పలకలు ఉంటాయి. ఒక మధ్యలో బీడి చేత 4 వైపులా మూసి ఒక బాక్స్లా తయారు చేస్తారు, అద్దాలు అనమాట. ఈ వెలిగించబడినటువంటి దీన్ని ఏం చేస్తారు, తీసుకెళ్ళి లోపల పెడతారు. లేదా ఒక రౌండ్ గ్లాస్ ఉంటుంది, డిఫరెంట్ షేప్స్లో, కాలాన్ని బట్టి లాంతర్లు మారిపోతాయి. ఆ రౌండ్ గ్లాసులో ఈ దీపము పెట్టి పైన ఆక్సిజన్ అందుటకు చిన్నటువంటి హోల్స్ పెట్టినటువంటి పైకప్పు ఉంటుంది. దీనివల్ల ఏంటంటే గాలికి, వర్షానికి అవి ఏమవ్వవు, ఆరిపోవు, తడిచిపోవు, చీకటి అనే ప్రసక్తి లేదు. ఇతర దీపాలకు ఆరిపోయే ప్రమాదం ఉంది, లాంతరుకు అది లేదు. నిజమే ప్రియులారా, ఆరిపోయే అవకాశం లేనటువంటి లప్పిదొత్తు అంటే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి దెబోరా భార్య అయింది. అంటే ఆమె ఆ లప్పిదొత్తు అని దివిటి చేత ఏమైందండి, ఆమె వెలిగించబడింది. అప్పటి నుంచి ఆమె జీవితం అంతా కూడా వెలుగుమయమైంది. ఆ వెలుగును ఇశ్రాయేలు ప్రజలకు అందించడం, వెలిగించడం మొదలుపెట్టింది. నిజమే, నీవు వెలిగించబడితేనే కానీ ఇంకొకళ్ళను వెలిగించడం. ఈమె ఇశ్రాయేలు సమాజానికి ఒక వెలుగుగా జీవిస్తుంది ఆ రోజుల్లో. అంటే ఖచ్చితంగా ఈమె వెలిగించబడింది. దానికి కారణం ఆమె భర్త అయినటువంటి లప్పిదొత్తు. లేకపోతే బయటికి వెళ్ళి తీర్పులు తీరుస్తాను, పంచాయతీలు పెడతానంటే ఊరుకుంటాడేటి? ఏ భర్త అయినా వెలిగించబడకపోతే నేను బయటికి వెళ్తాను, పంచాయతీలు పెడతాను, లీడర్గా ఎదుగుతానంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. నాలంటోడు అసలు ఊరుకోడు. కనుక ఈమె దివిటి అని అర్థం ఇచ్చు లప్పిదొత్తు భార్యగా వెలిగించబడి ఇశ్రాయేలు సమాజంలో ఆమె ఒక గొప్ప వెలుగును నింపింది. ఈరోజు ప్రియ సంగమా, ఈ అంశం ద్వారా నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? నీవు వెలిగించబడ్డావా? అయితే ఇతరులను వెలిగించు. అసలు నువ్వే వెలిగించబడలేదా? అయితే నిన్ను నీవు ముందుగా వెలిగించుకునే ప్రయత్నం చేయి. యోహాను సువార్త 8:12, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం ఇలాగ మాట్లాడుతుంది. నేను లోకమునకు వెలుగైనాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటుంది. నిజమే, ఆ రోజు లప్పిదొత్తు అని దివిటి చేత దెబోరా ఏమైందండి, వెలిగించబడింది. ఈరోజు క్రీస్తు అను వెలుగు చేత మనము కూడా వెలిగించబడాలి. ఆయనను వెంబడించేవాడు వెలిగించబడతాడు. వెలిగించబడిన వ్యక్తులు చీకటి ఎంత మాత్రం కూడా ఉండదు. కనుక ఆ వెలుగులోనికి అనేక మంది నడిపించబడతారు. మనము కూడా ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఇక మూడవ అంశం 4వ అధ్యాయం 4వ వచనపు 2వ భాగం, దెబోరా యొక్క పని. దెబోరా పని ఏం పని అండి? ఆమె అది నియామకం. నెక్స్ట్ ఫ్రేజ్లో చూద్దాం. అపాయింట్మెంట్ అనమాట అండి. అంతకుముందు దెబోరా పని ఏంటి? ప్రవక్త్రి. ఆమె వర్క్ ఏంటండి? ప్రవక్త్రి, ప్రొఫెటస్ స్త్రీ. కనుక ఆమె వ్యక్తి, ఆమె యొక్క వృత్తి లేదా పని ప్రవక్త పని చేసుకుంటూ ఉన్నదన్నమాట. ప్రవక్త అంటే ప్రియులారా దీర్ఘదర్శి లేదా జ్ఞానము, దేవుని దైవిక జ్ఞానంతో నింపబడినవాడు. దీర్ఘదర్శి అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో టెలిస్కోప్ అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉన్నటువంటి వాటిని, హబుల్ టెలిస్కోప్ బాగా పాపులర్, దూరంగా ఉన్న వాటిని అంటే మన కంటికి కనిపించిన వాటిని చూపించాలి. దీర్ఘదర్శి అంటే కూడా అంతే. మన పరిసరాలకు, మన కంటికి, మన ప్రస్తుత కాలంలో తెలియని వాటిని, ఎప్పుడో జరగబోయే వాటిని ఇప్పుడు దేవుని యొక్క వర్తమానం చేత మనకు అందించేవాడే దీర్ఘదర్శి. అతనే ప్రవక్త. ప్రవక్తకు ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణం ఏమిటంటే, నువ్వు ఎవ్వడవైనా సరే దేవుడు చెప్పాడు, నేను నీతో చెప్పానంతే. ప్రవక్తకు ఉండే ప్రధానమైన లక్షణం, వాడు రాజైనా, మంత్రి అయినా, భటుడైనా సరే,
రాజైనా, మంత్రి అయినా, భటుడైనా, ఎవరైనా సరే నువ్వేమైనా చేసుకో, దేవుడు నీతో ఈ మాట చెప్పమన్నాడు. స్ట్రైట్ ఫార్వర్డ్. సో దెబోరా ఎలాంటి వ్యక్తి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట అండి. మొహమాటం లేదు, ఎలాంటి తమ పర భేదం లేదు. దేవుడు చెప్పిన మాటను నేరుగా దేవుని ప్రజలకు అందించేదనమాట. అది ఆమె వ్యక్తిత్వాన్ని చూపి, ఆమె పని ఆమె వ్యక్తిత్వానికి సాదృశ్యంగా ఉన్నది. ఆమె నిర్మోహమాటంగా. అందుకే నేను 4వ అధ్యాయం 6-7 వచనంలో ఈ యొక్క బారాకును పిలిచి జెబూలూను నఫ్తాలి గోత్రం నుంచి 10,000 మందిని తీసుకుని వెళ్ళి, ఇదిగో నీవు సీసెరాను ఎదుర్కో, ఇది యెహోవా సెలవిచ్చిన మాట అని క్లియర్గా చెప్పింది. దేవుని మాటను ప్రజలకు అందించింది ప్రవక్త. అంతేకాదు నిర్మోహమాటంగా దేవుని సందేశాన్ని తన ప్రజలకు తెలియజేసే వ్యక్తి ప్రవక్త. ఈమె నిర్మోహమాటంగా, పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్టు దేవుని యొక్క సువార్త సత్యమును ఇశ్రాయేలు ప్రజలకు అందజేసే ఒక మంచి పనిలో ఉంది. ఈరోజు క్రైస్తవ విశ్వాసి ఈ దెబోరా ద్వారా, ఆమె పని ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడొక మాట, అక్కడొక మాట. నాతో ఉన్నప్పుడు నవ్వుతూ మాట్లాడి, ప్రక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడుగా మాట్లాడి, ఆ తర్వాత అక్కడి నుంచి నా దగ్గరకు వచ్చి వాళ్ళ గురించి నాతో చెడుగా చెప్పి, ఇది ఆధ్యాత్మిక నపుంసకత్వం అనమాట అండి. అర్థమైందా? ఎంత కఠినమైన మాట. అర్థమవునట్టు చెప్పి వదిలేస్తూ ఉంటాను, ఎక్కువ బాధ కలుగుతుంది అని. ఇది అంటే అక్కడి మాట ఇక్కడి మాట అక్కడ చెప్పేవాళ్ళు ఎవరటండి? మానసికంగా, ఆధ్యాత్మికంగా వీరెవరు? నపుంసకులు, అటు ఇటు కానివారు అన్నమాట. ఎందుకంటే అటు మాట ఇటు మాట అటు చెప్తారు కదా, అందుకని వీరి పేరు ఏంటంటే అటు ఇటు కానివారు. కానీ దెబోరా అలాంటి వ్యక్తి కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్. దేవుడు చెప్పాడు, నువ్వేమనుకున్నా నాకు అనవసరం చెప్పేశాడు. నిర్మోహమాటంగా, పక్షపాతం లేకుండా చెప్పేశాడు. ఈరోజు క్రైస్తవ విశ్వాసం మనం కూడా అలాగే ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ప్రేమతో, హెచ్చరికతో ఖండించి బుద్ధి చెప్పి క్రమపరుచుకోవడమే మన యొక్క ఆత్మీయ లక్ష్యం. ఇక 4వది, నేను సింపుల్గా ఆ విషయం టచ్ చేసి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే 9 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కడ ఉన్నాం మనం? 4వ అంశం జరుగుతుంది. ఇంకా 5 విషయాలు ఉన్నాయి, సమయం అయితే అవుతుంది. ఇక 5వది దెబోరా నియామకం. ప్రవక్తగా పనిచేస్తున్నప్పుడు అపాయింట్మెంట్ అనమాట. నియామకం అంటే భాష మనకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. ఎవరో ఒక పెద్ద ఆయన అన్నారు, మనం ఎలా అంటే తెలుగు పూరట, ఇంగ్లీష్ వీక్ అట. తెలుగు ఏమిటట? పూరట, ఇంగ్లీషు వీకు. ఇందులో కూడా అటు ఇటునే. తెలుగులో మాట్లాడద్దాం అనుకుంటే నియామకం అంటే నూరేళ్ళు పెడుతున్నారు. కనుక అపాయింట్మెంట్ అంటే దేవుడు ఈమెను పిలుచుకుని ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా అపాయింట్ చేశాడు అనమాట. నియమించాడు. ప్రియులారా, అప్పటి నుంచి ఈమె న్యాయము తీరుస్తూ వస్తూ ఉన్నదండి. ఈమె నిజంగా ఒక గృహిణి కదండి. ఈమె నిజంగా ఒక వ్యక్తికి భార్య, కొంతమంది పిల్లలకు తల్లి, ఒక ఇంటికి యజమానురాలు. పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు ఇంటి పని, వంట పని, పిల్లల పని, భర్త పని, వ్యక్తిగత పని అయిపోయిందా అండి? బట్ ఈమె ఏం చేసిందంటే ప్రతిరోజు కూడా వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం చేసేది. ఈమె న్యాయాధిపతి అంటే జ్ఞానవంతురాలు అనమాట అండి. న్యాయం చేయాలంటే ఏం చేయాలి? జ్ఞానముతో ఇల్లు కట్టుకుంది. అలాగే జ్ఞానవంతురాలుగా ఇతరుల ఇల్లు కూడా కట్టడం మొదలుపెట్టింది. ఇతరుల ఇల్లు కట్టడం ఏంటండి? మరి ఇద్దరి మధ్య గొడవ వస్తే కూలిపోవా ఇల్లు? ఇద్దరి మధ్య గొడవలు వస్తే ఏమవుతాయండి? ఇల్లు కోల్పు. ఆమె తన ఇంటిని కట్టుకుని ఉదయమో, మధ్యాహ్నమో, సాయంకాలమో వచ్చి ఇశ్రాయేలు సమాజంలో వచ్చినటువంటి గొడవల విషయమై, భార్య భర్తలకు కావచ్చు, అన్నదమ్ములకు కావచ్చు, తల్లి తండ్రికి కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, వచ్చినటువంటి గొడవలను కూర్చుని తీర్పులు తీరుస్తూ, న్యాయము చేస్తూ, వారి కుటుంబాలు విడిపోకుండా ఏం చేసిందండి? ఈరోజు ప్రియసంగా మనం ఎలా ఉన్నాం? నిజమే, నువ్వు జ్ఞానవంతురా, నీళ్ళు చాలా బాగా కట్టుకుంటున్నావు. బట్ నీకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే పక్క ఇల్లు కూడగొట్టేస్తున్నావు. నీకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నీళ్లు బాగా కట్టుకుంటున్నావు, జ్ఞానముతో నీళ్లు కట్టుకుంటున్నావు. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను. అది వదిలేద్దాం. జ్ఞానవంతురాలుగా నీ ఇంటిని చాలా బాగా కట్టుకుంటున్నావు. బట్ ఎందుకు పక్కిల్లు పడగొడుతున్నావు? ఎందుకు పక్క కొంపలు కూలుస్తున్నావు? ఆలోచించు. నీ ఇల్లు కట్టుకునే జ్ఞానం పక్కవాడి ఇంటిని కూడా కట్టుకోవడానికి ఉపయోగిస్తే నీ సంఘము, సమాజము క్షేమంగా ఉంటుంది. ఈ దెబోరా అలాగే చేసింది. ఆమె తన ఇంటిని, భర్త గారిని చూసుకుంది, అన్నీ అమర్చిపెట్టి ఆయనను బయటికి పంపించేది, పిల్లల్ని చక్కబెట్టుకునేది, ఇంటి పని, వంట పని, తన సొంత పని కూడా చేసుకునేది. ఇక మిగతా సమయము ఇశ్రాయేలు సమాజంలోకి వచ్చి గొడవలను, భార్యాభర్తల లేదా తల్లిదండ్రుల లేదా అన్నదమ్ముల, అక్క చెల్లెండ్రుల వివాదాలను పరిష్కరిస్తూ
ఆ కుటుంబాలు కూలిపోకుండా నిలబెట్టేది. నీవు జ్ఞానవంతురాలంటే నీ ఇల్లు మాత్రమే కట్టుకుంటే జ్ఞానవంతురాలవు. పక్క వారి ఇల్లు కూడా ఏం చేయాలండి? పడగొట్టకుండా కట్టాలి. ఇప్పుడు ఆలోచించండి, మీరు జ్ఞానవంతులు కదా? ఇప్పుడు ఆలోచించండి, మీరు జ్ఞానవంతుల కదా? మన స్ట్రాటజీ ఏంటంటే పక్కోడి ఇల్లు పడితేనే కానీ మన ఇల్లు నిలవబడదు. మన స్ట్రాటజీ ఏంటండి? పక్కోడి ఇల్లు పడితేనే కానీ మన ఇల్లు నిలవబడదు. కానీ దెబోరా అలాంటిది కాదు. ఆమె తన ఇల్లు కట్టుకుంది. అలాగే ఇశ్రాయేలు సమాజంలో అనేక మంది ఇల్లు కట్టి ఒక న్యాయాధిపతిగా, న్యాయాధిపతి అర్థం అదే కదండి, తనకు ఇతరులకు కూడా ఒకే రీతిగా న్యాయం తీర్చు. ఇక ఐదవ అంశం ఆమె తీర్పు తీర్చు స్థలం. ఆమె నియామకం గురించి ఆలోచన చేస్తాం. ఇక ఐదవ అంశం ఆమె తీర్పు తీర్చు స్థలం. 5వ వచనం అండి, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 5వ వచనం. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతెలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద. అంటే ఇప్పుడు ఏం చేసేసామంటే దీన్ని ఇష్టం వచ్చినట్టు చదివేశాం. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును, మన పదము ఆచి తూచి కన్స్ట్రక్టివ్గా చదవాలన్నమాట అండి. నేను కంగారపడ్డాను. నాకు అది తోచలేదు, ఇంకో అంశం వచ్చినేమో అనుకున్నాను నేను. బేతెలుకును మధ్యన ఉన్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పు తీర్చుటకు. అది మేబీ తర్వాత అలా పేరు వచ్చిందేమో తెలియదు, కానీ ఆమె ఎక్కడ కూర్చుందంటే దెబోరా సరళ వృక్షం కింద కూర్చోలేదు, కానీ దెబోరా సరళ వృక్షము కింద కూర్చుంది. ఇది ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని చూపిస్తుంది. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. 1 రామ, 2 బేతేలు. మధ్య ఏముంది? ఓ సరళ వృక్షం ఉంది. ఆ సరళ వృక్షం కింద ఎవరున్నారు? దెబోరా. క్లియర్గా అర్థమైంది కదా? అటు రామ, ఇటు బేతేలు, మధ్యలో ఓ సరళ వృక్షం, ఆ చెట్టు కింద ఓ దెబోరా. రామ అంటే ఉన్నత స్థలం, బేతేలు అంటే మనకందరికీ తెలుసు దేవుని, తెలీదు ఇది కూడా, దేవుని మందిరం లేదా ఇల్లు. సరళ వృక్షం అంటే తమాళా చెట్టు, ఈత చెట్టు, ఖర్జూర చెట్టు, తాళ వృక్షం అంటే తాటి చెట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే స్ట్రైట్గా ఎదిగే చెట్టు అనమాట అండి, స్ట్రైట్గా ఉండే చెట్టు. ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, తీర్పులు తీర్చడం మాత్రమే కాదు, ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట అండి. ఆ సరళ వృక్షము ఆమె వ్యక్తిత్వానికి, స్వభావానికి ఓ సంకేతం. సరళ వృక్షము ఏ రీతిగా తిన్నగా ఉంటుందో ఆమె కూడా తిన్ననైనటువంటి మాటలు మాట్లాడుతుందంతే, ఇటు అటు మాట్లాడుతుంది. పైగా ఈమె ఎక్కడ కూర్చుందో తెలుసా? ఉన్నత స్థలము అని అర్థం ఇచ్చు రామ. ఉన్నత స్థలం. క్రైస్తవుని ఉన్నత స్థలం ఏంటండి? పరలోకం. క్రైస్తవుని ఉన్నత స్థలం ఏంటి? పరలోకం. క్రైస్తవుని ఇల్లు ఏంటి? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే మనమే. అంటే మీ ఎక్కడ కూర్చుంది? మనిషి హృదయానికి, దేవుని పరలోకానికి మధ్య కూర్చుంది. అంటే ఈమె ఇశ్రాయేలు ప్రజలకు, దేవునికి వారికి ఓ మధ్యవర్తిగా కూర్చుందన్నమాట. మధ్యవర్తికి ఉండాల్సిన ఏకైక లక్షణం ఏంటో తెలుసా? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. అక్క బావ వ్యవహారాలు కుదరవు. మధ్యవర్తి ఎలా ఉండాలండి? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలన్నమాట. తిన్నగా ఉండాలంతే, తిన్నగా ఉండాలండి. ఈ మాట ఆ మాట, ఫేవరిజం, గ్రూపిజం, క్యాస్టిజం, రిలీజియనిజం ఇవేమి కూడా ఉండకూడదు. పక్షపాతం లేదు. నేను ఎందుకు దెబోరా గురించి ఇన్ని విశేషమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, దెబోరా మన జీవితానికి అవసరం. దెబోరా వంటి ఆత్మీయ నాయకురాలు మనకి అవసరం. ఆమె నుంచి నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరం. ఆమె కూర్చున్న స్థలము నార్మల్గా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏముంది? రామకు బేతేలుకు మధ్య ఉన్నటువంటి ఒక సరళ వృక్షం, అంతే కదా. బట్ అది కాదు. ఉన్నత స్థలము రామ అయితే అది పరలోకానికి సాదృశ్యం. దేవుని మందిరము బేతేలు అయితే అది నీకు సాదృశ్యం. ఆమె ఎక్కడ కూర్చుందో తెలుసా? నీకు దేవుడుండే పరలోకానికి మధ్య చిన్ననైన తీర్పులు తీర్చే మధ్యవర్తిగా నిలుచుంది. ఈరోజు క్రైస్తవ విశ్వాసంగా నీవు కూడా ఎలా ఉండాలంటే, రక్షించబడిన అనుభవంతో లోకానికి దేవునికి మధ్య ఉండి వారిని దేవుని యొద్దకు నడిపించే మధ్యవర్తిత్వము వహించాలి. అలా వహించాలంటే ఖచ్చితంగా మనలో తిన్నని స్వభావము ఉండాలండి. సౌలు చాలా వంకరుడండి కదండి. సౌలు చాలా వంకరుడిని తిన్నగా చేయడానికి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు?
ద స్ట్రీట్ ఆఫ్ స్ట్రైట్. ఇంగ్లీష్ బైబిల్లో మంచి చక్కటి పదాలు ఇస్తుంది. ద తిన్ననిది అంటే అదొక పేరు అనుకుంటాం మనం, బట్ ఇంగ్లీష్ బైబిల్లో ద స్ట్రీట్ ఆఫ్ స్ట్రైట్. ఒక వ్యక్తిని తిన్నగా చేయాలంటే దేవుడికి ఎక్కడికి తీసుకెళ్లాలో తెలుసు, అక్కడికి తీసుకెళ్ళాడు. దెబ్బతో సౌలు ఏమైపోయాడు? మనము కూడా లోకాన్ని నీ మాటల చేత చేయవసరం లేదు, నీ ప్రవర్తన తిన్నగా ఉంటే నీ దగ్గరకు వచ్చినోడు కూడా ఏమైపోతాడు? తిన్నగా. మరి ఇప్పుడు బంగారపు ఊచలు లేకపోతే మామూలు ఊచలు ఉంటాయండి, వాటిని స్ట్రైట్ చేయడానికి ఏం చేస్తుంది? చిన్న రంధ్రంలోంచి దానిని సాగదీస్తాడు. అది ఎంత వంకరను ఏం చేస్తుంది? ఆ ఫోర్స్కి స్ట్రైట్ అయిపోతుంది. ఎవడైనా అంతే, నువ్వు స్ట్రైట్గా ఉంటే ప్రపంచం అంతా స్ట్రైట్ అయిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే మనము అలా. దెబోరా అలాంటి వ్యక్తి అని సంగతిని జ్ఞాపకం. ఇక 6వ అంశం, దెబోరా పేరుకు అర్థం. దెబోరా అనే పేరుకు అర్థం. ఇంక ఎగ్జామ్ ఏమి రాస్తారు? 1.5, 2.5 లేకపోతే ఏమవుతాయి? ఎగ్జామ్ పేపర్లో 1.5, 2.5, 3.5, 5.5, 6.5, 7.5 ఏ తాటేకిల్ని లెక్కలేక. ఎంతో కొంత నాలెడ్జ్, ఎంతో కొంత రాసుకోవాలి కదా, మనం ఎంతో కొంత నేర్చుకోవాలి కదా. న్యాయాధిపతుల గ్రంథం మీద అంటే ఇంక ఎప్పుడైనా సరే న్యాయాధిపతుల గ్రంథం మీద ఒక సంక్షిప్తమైన సమాచారం మన మైండ్లో ఏమైపోవాలండి? ఫీడ్ అయిపోవాలి. లెప్పిదూత్ అంటే తెలియదు, సరళ వృక్షం అంటే తెలియదు, రామ అంటే తెలియదు, బేతేల్ అంటే తెలియదు, దెబోరా అంటే తెలియదు. నేను తెలుసా మీకు? వీళ్ళరా, దెబోరా అంటే తేనెటీగ. సో సార్థక నామధేయాలండి నిజంగానే, సార్థక నామధేయం. తేనెటీగ పని ఏమిటి? తేనెటీగ పని ఏమిటి? నేను చెప్పుకుంటాను. అనేక ప్రదేశాలు తిరిగి ఆ లెక్కలు నేను సెర్చ్ చేయలేదు, చెప్పలేదు, ఎందుకంటే ఇప్పటికే టైం అయిపోతుందని. ఒక స్పూన్ తేనె సేకరించాలంటే 50,000 పువ్వుల దగ్గరికి, ఎంత దగ్గరికి వెళ్ళాలంటే తేనెటీగ. ఇంకా ఎక్కువే, నేను ఎప్పుడో చదివిన గుర్తు, అంత జ్ఞాపకం లేదు. 50,000 పువ్వుల దగ్గరికి వెళ్ళి మకరందం స్వీకరిస్తే 1 టీ స్పూన్ తేనె తయారవుతుందటండి. అలాంటిది దెబోరా చాలా ఫ్రీగా, కొంచెం తగ్గించుకున్నారు. దెబోరా చాలా ఫ్రీగా దేవుని వాక్యం అనే తేనె తన దగ్గరకు వచ్చే ఇశ్రాయేలు ప్రజలకు వడ్డించేదండి. సార్థక నామధేయాలు నిజంగానే. ఎందుకంటే దెబోరా అంటే తేనెటీగ. అంటే తేనెటీగ లక్షణం ఏంటి? తేనెను ప్రొడ్యూస్ చేయడం. ఇక్కడ తేనె అనే ఈ పదం 19వ సంకీర్తన 10వ చరణంలో అర్థం చేసుకోగలుగుతామండి. 19వ సంకీర్తన 10వ చరణంలో తేనె అనే మాటకు అర్థము వస్తుంది మనకు. చూద్దాం, త్వరగా సహకరించండి. తేనె కంటేను జుంటె తేనె ఏవి? ఆయన ఉపదేశాలు, ఆయన వాక్యాలు, ఆయన వర్తమానాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలు, ఆయన నిబంధనలు. ఎలాంటి పట్టండి? బంగారం వెండి పక్కన పెట్టండి, ఇప్పుడు అది మనకు అవసరం. తేనె కంటేను జుంటె తేనె దారాల కంటెను, జుంటె తేనె దారాల కంటెను. ఈ తేనెటీగ ఏం చేసిందంటే, ఈ తేనెటీగ దేవుని దగ్గర నుంచి వాక్యము అనే జుంటె తేనెను సేకరించి ఆ సరళ వృక్షం కింద కూర్చుండి ఇశ్రాయేలు ప్రజలకు ఒక్కొక్క స్పూను ప్రతిరోజు తేనె పోసేదండి. తేనె సర్వరోగ నివారణి, సమస్త పోషక కారిణి. తేనె అనేక జబ్బులను ఏం చేస్తుందండి? నయం చేస్తుంది. అలాగే 1 స్పూను తేనె లేదా 2 స్పూన్లు తేనె తింటే రోజుకు కావలసినటువంటి ఈ క్యాలరీస్ లేదా శక్తి మనకి నీరసం రాదు. తక్షణంగా నీరసం పోవాలంటే ఏం చేయాలి మనం? 2 స్పూన్లు తేనె. షుగర్ పేషెంట్లు అందుకని చిన్న తేనె బాటిల్ కూడా తెచ్చుకుంటారు. తేనె ఇంకా చాలా సుగుణాలు, దేవుని వాక్యం అంతకంటే ఎక్కువ అనమాట. 50,000 పూలను ఆస్వాదిస్తేనే కానీ తేనెటీగ 1 స్పూను 50 అడుగులు కూడా వేయకుండా నీకు నాకు ఎంత తేనె పట్టించాడండి ఆయన, ఎంత తేనె పట్టించాడు. ఆమె తేనెటీగ దేవుని వాక్యం అనే తేనెను దేవుని ప్రజలకు నిరంతరము ఆరోగ్యానికి, ఆత్మీయతకు, ఆశీర్వాదానికి, ఆధ్యాత్మిక మేలులకు నిరంతరము దారమోసే తేనెటీగ అనమాట. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? నువ్వు తేనెను ప్రొడ్యూస్ చేసే తేనెటీగగా ఉన్నావా? ఏమనుకోద్దు. తేనెను ప్రొడ్యూస్ చేసే తేనెటీగగా ఉన్నావా? పక్కవాడిని కొట్టే కందిరెగ్గా ఉన్నావా? చెప్పండి. 2 ఈగలే. ఒకటి నీకు మేలుకరమైన తేనెనిస్తుంది,
2, నీకు మంటను దురదను పుట్టించే ముళ్ళును విరుస్తుంది. ఈరోజు క్రైస్తవ సంఘములో తేనెటీగలు ఎప్పుడో ఎగిరిపోయాయి, కందిరేగలు వచ్చి చేరాయి. ఒక్కళ్ళనొక్కలు తిట్టుకోవడం, దట్ మీన్స్ కుట్టుకోవడం. ఒక్కళ్ళనొక్కలు కుట్టుకోవడం. తేనె ఉత్పత్తి అవ్వటం లేదు, కుడుతుంటే రక్తాలు గారిపోతున్నాయి, కుడుతుంటే రక్తాలు కారిపోతున్నాయి. ప్రియ సంఘమా, నీవు తేనెటీగ దెబోరా కావాలంటే, దెబోరాగా ఉండగలిగితే, నీ ద్వారా 20 సంవత్సరాలు పీడించబడుతున్నటువంటి సంఘము, సమాజము అది గొప్ప విమోచన అనుభవంలోనికి నడిపించబడింది. ఇక 7వ అంశము చూద్దామండి. దెబోరా యొక్క నైజం. దెబోరా యొక్క నైజం. ఇవన్నీ దగ్గరగా ఉన్నప్పటికీ డిఫరెంట్ ఫీల్ కలిగి ఉంటాయి. దెబోరా నైజం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలలో బారాకుకు దెబోరాకు ఒక కాన్వర్సేషన్, సంభాషణ జరుగుతుంది. దెబోరా బారాకుతో అంటుంది, నీవు నఫ్తాలి జెబూలూను గోత్రం నుంచి 10,000 మందిని తీసుకుని సీసెరాను ఎదుర్కోవడానికి వెళ్ళు అంటాడు. బారాక్ అంటాడు, నేను వెళ్ళను, భయమో ఏమిటో తెలియదు మొత్తానికి, నేను వెళ్ళనుగాక వెళ్ళను, నువ్వు వస్తే వెళతాను అంటాడండి. సరళమైన భాషలో చెప్తున్నాను, నేను వెళ్ళనుగాక వెళ్ళను, నువ్వు వస్తే నేను వెళతాను అన్నప్పుడు ఆడదాన్ని నేను ఎలా రమ్మంటావు అన్నదా? సరే పదా నేను వస్తాను అన్నది. సరే పదా నేను వస్తానని యుద్ధ రంగానికి వెళ్ళింది. నైజం ధైర్యం అనమాట అండి. ఈమె నైజం ఏంటంటే, సాధారణంగా స్త్రీలు ఆధ్యాత్మిక బలం కలిగి ఉంటారు, కానీ ధైర్యం అనే విషయానికి వచ్చేసరికి సమాజంలో కొంచెం ఎప్పుడూ కూడా వెనకబడే ఉంటారు. కానీ దెబోరా అలాంటి వ్యక్తి కాదండి. బహుశా ఆమెను ఒక ప్రవక్త్రిగా, న్యాయాధిపతిగా దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి కారణం, ఆమె చాలా ధైర్యవంతురాలు. ఒక మగోడు బారాకు, అమ్మో నేను వెళ్ళను అంటున్నాడు, నువ్వు వస్తేనే. కానీ ఈమె ఏమంటుందండి, పదా నేను వస్తానంటుంది, పదా నేను వస్తానంట. నిజమే, దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మనియలేదు, తిమోతిలో చెప్తారు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. ప్రతి క్రైస్తవ విశ్వాసి, స్త్రీ కానీ పురుషుడు కానీ, దెబోరా వలె ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో, పోరాటంలో అపవాది శక్తులను ఎదిరించడానికి, జయించడానికి నీవు ధైర్యాన్ని కలిగి ఉండగలగాలి. అప్పుడే విజయము నీ సొంతమవుతుంది. ఇక 8వ విషయం, దెబోరా యొక్క పాత్ర, ద రూల్ ఆఫ్ దెబోరా. దెబోరా న్యాయాధిపతులు 4:14. న్యాయాధిపతులు 4:14 చదువుకుందామండి. దెబోరా లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినమిదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి వచ్చి, ఆమె పాత్ర ఎంత బాగుందండి ప్రియులారా. ఆమె పాత్ర ప్రోత్సాహకరమైన పాత్ర, ఎంకరేజ్మెంట్. ఈమె బారాకును ఎంకరేజ్ చేస్తుంది. రైట్ టైంకి రైట్ ప్లేస్కి వెళ్ళారు. ఆమె ఏమంటుందో తెలుసా? లెమ్ము బారాకు, లెమ్ము, ఈరోజు యెహోవా సీసెరాను అతని సైన్యమును నీ చేతికి అప్పగిస్తున్నాడు. పురికొల్పుతుంది, ప్రోత్సహిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. ఈరోజు డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ క్రైస్తవ సమాజం. మనం ఏదైనా చేద్దామంటే వెంటనే వెనక్కి లాగుతారు. క్రైస్తవ సమాజానికి అన్వయించుకుంటే ఎవరో ఒక సపరేట్ కమ్యూనిటీని గురించి మాట్లాడుతూ దీన్ని మాట్లాడారు. కానీ నేనేమంటానంటే, క్రైస్తవ సమాజం ఒక పీతల గంప అనమాట అండి. క్రైస్తవ సమాజం ఏమిటట? ఒక పీతల గంప. పీతలు తెలుసా? అడ్డంగా నడుస్తాయి, మనలాగే నిలువుగా నడవు. పీతలు నడుస్తాయి, అడ్డంగా నడుస్తూ ఉంటాయి, అడ్డంగా నడుస్తుంది. ఆ పీతల గంపతో పోలుస్తూ, అయ్యో ఎందుకండి పీతల గంపతో పోల్చారంటే, ఎప్పుడైనా పీతల గంపను చూసావా అన్నట. అబ్బే చూడలేదండి, ఒకసారి వెళ్ళి చూడు. మార్కెట్కి వెళ్ళి పీతల గంపను చూసాయట. పీతలు పైన మూసేస్తున్నాయి. ఒకసారి అమ్మ తీయి పీతలను చూడమన్నాడు మా గురువుగారు. తీసేసరికి 4 వైపుల నుంచి పీతలు ఎక్కుతున్నాయటండి. ఎక్కుతున్నాయని మళ్ళీ మూసేసాడు ఇతను. మళ్ళీ తీసి చూశాడు, మళ్ళీ ఎక్కుతున్న మూసేశాడు. ఆ పక్కన ఆవిడ పీతలు ఆవిడన్నదట, ఎందుకు అలా మూసేస్తున్నావు అన్నది. అయ్యో ఎక్కేస్తున్నాయట. నువ్వేం కంగారుపడికి ఎక్కువ అన్నాడు. నువ్వేమి కంగారుపడకు, అది అస్సలు ఎక్కవు. అయ్యో ఎందుకు ఎక్కువ అంటే, ఓ పీత సకానికి వచ్చేసరికి కింద ఉన్న పీత ఏం చేస్తుంది? దాన్ని లాగేస్తుంది. ఈ కింద ఉన్న పీత దాన్ని లాగేసి మళ్ళీ ఇది ఎక్కడ మొదలు పెడుతుంది. ఆ తర్వాత దాని కింద ఉన్న పీత ఏం చేస్తుంది? దీన్ని కూడా లాగేస్తుంది. నువ్వు మూత తీసి అలా ఉంచినా సరే ఆ పీతలు ఎక్కడికి వెళ్ళవు. ఒకటి ఎక్కుతుంటే ఇంకోటి లాగేస్తుంది, ఇంకోటి ఎక్కుతుంటే ఇంకోటి లాగేస్తుంది, ఒకటి ఎక్కుతుంటే ఒకటి లాగేస్తుంది. అది ఎక్కదు, ఇది ఎక్కదు, అది ఎక్కదు, ఇది ఎక్కదు. ఈ లోపల మార్కెట్ వాడు ఎవడో వచ్చి కొనుక్కుని వెళ్ళి దాకెక్కించేస్తాడు. అయితే పిల్లలు, ఈరోజు క్రైస్తవులు కూడా అంతే, ప్రోత్సాహకరమైన వారిగా ఉండటం లేదండి. నీకు ఒక టాలెంట్ ఉంది, నీవు దానిని చెయ్యాలనుకుంటున్నావు దేవుని కొరకు. మనం ఏం చేస్తున్నాం? దానిని చంపేస్తున్నాం.
ఇక మళ్ళా ఎప్పుడు పాడకూడదురా, మళ్ళా ఎప్పుడు ప్రార్థన చేయకూడదురా, మళ్ళా ఎప్పుడు చెప్పకూడదురా, మళ్ళా ఎప్పుడు చేయకూడదురా, మళ్ళా ఎప్పుడు రాకూడదురా, ఇలాగ మారిపోతున్నారండి. చాలామంది దగ్గర వినేది ఏంటంటే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులేండి అన్నటువంటి ఒక నిరాశ. కారణం ఏంటంటే ఎవరైనా ముందుకు వచ్చి ఏదైనా చేద్దామంటే వాళ్ళ మీద నీళ్లు చల్లి వెనక్కి పంపించేస్తారు. దెబోరా అలాంటిది కాదు. దెబోరా ఒక ప్రవక్త్రి, న్యాయాధిపతి. అంతేకాదు ఇజ్రాయేలు ప్రజల్లో చాలా పేరెనిక గనది. బట్ ఈ పేరు నాకే ఉండిపోవాలనుకోవటం లేదు. బారాకును ప్రోత్సహించి పంపిస్తుంది. వెళ్ళి బారాకు, నువ్వు వెళ్ళి సీసెరాను జయించు. ఇంకా పై వచనాల్లో చూస్తే నువ్వు నాతో వస్తేనే కానీ నేను వెళ్ళనన్నాడు కదా. అప్పుడు అంటాడు బారాకు, నీకు అర్థం కావటం లేదు, నేను నీతో వచ్చాననుకో విజయము నీ ఒక్కడిది అవ్వదు, నాది కూడా అవుతుంది. నువ్వు ఒక్కడ వెళితే ఆ ఘనతంతా నీకు. అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత అసూయ ద్వేషం లేకుండా ఉందండి. ఈరోజు క్రైస్తవ విశ్వాసి దెబోరా నీకు నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా? నీవు నీ సహోదరుని ప్రోత్సహించు దేనికైనా సరే. దేవుని పనిలో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో కానీ, పాడడంలో, ప్రార్థించడంలో, వాక్యం చదవడంలో, నాయకత్వం వహించడంలో, ఏదైనా సరే నీ సహోదరుని నీవేం చేయాలి? ప్రోత్సహించు. అన్నీ నువ్వు చేయాలి, అంతా నీవే చేయాలి, అన్ని వేళలు నువ్వే చేయాలని అనుకుండగా దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో తెలియదు కనుక ఆయా వ్యక్తుల సమయాలు వచ్చినప్పుడు, ఆయా వ్యక్తులకు ఆ యొక్క అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు ప్రోత్సహించు. అది మేలుకరంగా ఉంటుంది. దెబోరా ప్రోత్సాహకరమైనటువంటి పత్రిక. చివరిది దెబోరా గురించి 9th పాయింట్, 5వ అధ్యాయం. నిజానికి ఇది రేపు ఉన్నది, కానీ దెబోరా గురించి ఆలోచన చేస్తే ఆమె ఫీచర్స్ గురించి నేను చెప్తున్నాను. 5వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకు ఎక్కెత్తినాడు. దెబోరా ఒక మంచి సింగర్, స్తుతించడానికి ఆసక్తి కలిగిన వ్యక్తి, స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి ఆసక్తి కలిగిన వ్యక్తి. మన ఇంట్లో స్తుతికూటం పెట్టుకున్నామా? ఏమండి, మన ఇంట్లో స్తుతికూటం ఎందుకు పెట్టుకుంటాం? మీకు మైండ్లో ఉండాలని నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. లేదంటే ఈ 9 విషయాలు 9 నిమిషాలు చాలా నాకు చెప్పడానికి. మన ఇంట్లో స్తుతికూటం ఎందుకు పెట్టుకుంటాం? ఎందుకు స్తుతిస్తాం? దేవుడిని స్తుతించడానికి. దేవుడు చేసిన కార్యాలు, పక్కింట్లో మేలు జరిగితే నువ్వు పెట్టుకుంటావా? పక్కోడికి ప్రమోషన్ వస్తే నువ్వు పెట్టుకుంటావా? నేను నిజమే అడుగుతున్నాను. దెబోరా స్తుతి అని ఊరకే పెట్టలేదు నేను. పక్కోడికి విజయం వస్తే నువ్వు పెట్టుకుంటావా? పక్కోడికి సక్సెస్ వస్తే పెట్టుకుంటావా? పక్కోడికి అవార్డు వస్తే పెట్టుకుంటావా? పక్కోడికి క్రెడిట్ వస్తే పెట్టుకుంటావా? పెట్టుకోం కదా. ఈమె అలాంటిది అనమాట. పక్కోడికి క్రెడిట్ వస్తే ఈమె స్తుతికూటం పెట్టుకుంటుంది. పక్కోడు విజయం సాధిస్తే ఈమె స్తుతికూటం పెట్టుకుంటుంది. ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి. ఎవరికి? బారాకు. ఈ వచనాలు చూస్తే కనుక టైం లేదు, అయిపోతుంది. న్యాయాధిపతులు 4:21-22లో బారాకు ఈ యొక్క దెబోరా మాటలు విని వెళ్ళి సీసెరా సైన్యమును 10,000 మందిని ఒక్కడు కూడా మిగలకుండా చంపేశాడు. సీసెరా ఏం చేశాడు? పారిపోయాడు. అంటే బారాకు చేతిలో 10,000 మంది, ద గ్రేట్ విక్టరీ అనమాట అండి. బారాకు 10,000 మందిని చంపిన వీరుడు. స్తుతికూటం ఎవరు పెట్టుకోవాలా? బారాకు పెట్టుకోవాలా? దెబోరాకి ఏం పని ఇక్కడ? దెబోరాకి ఏం పని చెప్పండి. ఆ తర్వాత సీసెరా పారిపోయి ఆ యాయలు గుడారంలో వెళ్ళిపోయి నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పకు, నేను కాసేపు పడుకుంటా, విశ్రాంతి తీసుకుంటా. పడుకున్నప్పుడు ఆ సీసెరాను ఆ యాయలు ఏం చేసిందండి? మేకు తీసి ఆ కన్నతలో గుచ్చి సుత్తితో కొట్టి చంపేసింది. సో సీసెరాను చంపింది ఎవరు? యాయలు. సో అంటే ఈ యుద్ధములో క్రెడిట్ కానీ, విజయం కానీ ఏదైనా వచ్చింది ఎవరికి? వాళ్ళ ఇంట్లో క్రెడిట్ వచ్చి సంబరాలు జరుపుకుంటే దెబోరా ఇక్కడ దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తుంది. ఇది దేవుని మనసు అంటే. దేవుని మనసు అంటే ఇదనమాట. కార్యాలు ఒక ఇంట్లో, స్తుతి ఏళ్ళ ఇంట్లో, ఘనత ఒకరికి, దేవునికి మహిమని చెల్లించేది ఈమె. ఎప్పుడైనా మనం అలా చేసామా? పక్కోడికి ఏమైనా అవార్డు వచ్చిందనుకోండి, మన ముఖం వెలగదు. కంగ్రాట్స్ అండి, ఆర్టిఫిషియల్ లాఫింగ్ అనమాట అండి. పక్కోడికి ఏమైనా వచ్చిందనుకోండి, కంగ్రాట్స్ అండి, చాలా సంతోషం. అంటే ఆర్టిఫిషియల్ అనమాట అండి. మనం నిజంగా నిజాయితీగా నమ్మం. పక్కోడికి ఏదైనా మేలు కలిగింది, ఉద్యోగం వచ్చింది, ఇల్లు కట్టుకున్నాడు, మరోడు చేశాడు, బెనిఫిట్ వచ్చింది, ఇక రకరకాలు వచ్చినాయండి. మనం అప్రిషియేట్ చేస్తాం, గ్రూపులో కంగ్రాట్స్ చెప్తాం. ఆ హ్యాపీనెస్ అనేది ఇక్కడ ఉంటుంది. తిట్టుకుంటాం. కానీ దెబోరా ఎంత మంచి కృతజ్ఞత కలిగిందంటే, యాయేలుకు పేరు వచ్చింది, దెబోరా స్తుతించింది. బారాకుకు పేరు వచ్చింది, దెబోరా స్తుతించింది. ఎందుకంటే
ఎవరికి పేరు వచ్చినా మహిమ ఘనత ప్రభావం ఎవరికి? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే మహిమ ఘనత ప్రభావము దేవునికి చెల్లునుగా కానీ మనము స్తుతించాలి. అందుకని మనం చదువుకున్న చివరి భాగం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎవరికి వచ్చినా సరే అందరూ చేయాలి ఈ పని. ఎవరికి వచ్చినా సరే అందరూ చేయాలి ఈ పని. ఆ పని ఏమిటయ్యా అంటే 19-21 వచనాలు. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములను ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు యందు భయముతో ఒకడినొకడు ఎవరి జీవితంలో ఏమొచ్చినా సరే ఒకడినొకడు కీర్తనలతోనూ పాటలతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతోనూ స్తుతించి పాడి ఆరాధించి ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు క్రీస్తు యందు భయముతో దెబోరా అలాంటి వ్యక్తిత్వం కలిగి. ఈరోజు నీవు ఎలా ఉన్నావు ఆలోచించు. 9 విషయాల గురించి మనం ఆలోచన చేసి మరలా చెప్పే టైం లేదు. ఈ 9 విషయాలు దెబోరా జీవితంలో ఈరోజు దెబోరాను మనం జ్ఞాపకం చేసుకునేలాగా నిలవబెట్టాయి. నువ్వు కూడా సంఘములు సమాజములు అలాంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి దైవిక శక్తిగా నుంచోవాలంటే కనుక నేను కూడా అలాంటి దైవిక లక్షణాలు సుగుణాలు కలిగి మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మన జీవితానికి మేలు ఆశీర్వాదకరం, మన ద్వారా సంఘానికి సమాజానికి ఎంతో ఆ మేలును చేసిన వారం అవుతామన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన హృదయాలలో మన జీవితాలను మార్చే ఫలవంతమైనటువంటి వాక్యాలుగా పరిశుద్ధాత్ముడు ఫలింపచేయను గాక. ఆమెను తల నుంచి ప్రార్థన చేసుకుంది. మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధ మగ ఇంతవరకు మాతో మాట్లాడారు. నిజమైన దెబోరా అంటే ఏదో సింపుల్గా ఒక న్యాయాధిపతి అని అనుకున్నాం, కానీ 9 లక్షణాలు నవరత్నాల వలెనైనా ఆమె జీవితంలో ఉన్నాయి. ఈరోజు మేము కూడా అలాంటి లక్షణాలను కలిగి మేము కూడా దెబోరా వంటి విశ్వాసం ఆధ్యాత్మిక స్థితి కలిగి ఉండటకు సహాయం చేయండి. విన్న వాక్యం ఫలింపచేయండి. మా హృదయంలో దేవ దానిని అనుసరించుటకు మార్గమును సరిచేయండి. యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.